బాలయ్య గారి యాక్టింగ్ గురించి ఇంకెందుకండి అడుగుతారు? మైకులు పగిలిపోతున్నాయి, థియేటర్లు అదిరిపోతున్నాయి, అంతకు మించి ఇంకేం కావాలి? బాలీవుడ్ లో ఎట్లా ఉండబోతుంది అఖండ 2 అనేది? చాలా బాగుంటుందండి. ఇక్కడే చూసారు కదా, ఇక్కడ భూకంపం సృష్టించారు, అక్కడ ఆల్రెడీ సృష్టించి వచ్చేసారు. ముంబైకి వెళ్ళిపోయి ప్రమోషన్స్ అప్పుడే సృష్టించి వచ్చారు. సో పూనకాలు వస్తాయంటారా? ఆల్రెడీ వచ్చేసాయండి, తుడుచుకుంటున్నారు. ఇప్పుడు అఖండ 2 ఎఫెక్ట్ ఏమైనా సంక్రాంతి సినిమా మీద పడే అవకాశం ఉందండి? మేబీ పడొచ్చు అండి. అంటే అవి కూడా హిట్ కావాలి, అవి హిట్ అవ్వద్దు, ఇదే బాగుండాలని ఎవరు ఏం చెప్పరు. మన సినిమా ప్రపంచం బాగుంటే అందరూ బాగుంటారండి, మీరు కూడా బాగుంటారు. బికాస్ మీరు పాజిటివ్గా ఇవ్వండి, వాళ్ళు బాగుంటారు, మీరు బాగుంటారు, మేము బాగుంటారు. చాలా బాగా చూపించారండి. ప్రతి ఒక్కరు హిందూయిజం గురించి, హైందవ ధర్మం గురించి చాలా బాగా చూపించారు. ఎలా అంటే మనం ఏదో ఆర్టిఫిషియల్గా తీసుకొచ్చి దీంట్లో ఏం యాడ్ చేయలేదండి. అంటే ఇప్పుడు మీరు టెంపుల్కి వెళ్తారు, చిన్న టెంపుల్కి వెళ్ళినా పెద్ద టెంపుల్కి వెళ్ళినా అక్కడ హనుమాన్ గురించి చూపించారు, శివుడు గురించి ఎలా చూపించారు. అక్కడ అంటే శివయ్య తనలోకి ఐక్యమై వాళ్ళ మదర్కి ఎలా అంత్యక్రియలు చేసేది అనేది కూడా చాలా బాగా చూపించారండి. 2 ఇంకా బాగుందండి. ఎక్సలెంట్ అండి. అది ఇంకా డిపెండ్స్ ఆన్ టైం అండి, అది దానికి మనం ఎక్కువగా ఏం చెప్పలేము. అదిగా హ్యాట్రిక్ అండి, దానికి తిరుగులేదు. అన్స్టాపబుల్ 5, 6, 7, 8, 9 till 10 కంటిన్యూస్ ఇన్ఫినిట్ మేబీ ఉండొచ్చు. అడగండి. థ్యాంక్ యూ. జై బాలయ్య. అరర మహాదేవ అరర మహాదేవ శంభో శంకర. ప్రతి ఒక్కళ్ళు చూడవలసిన సినిమా. ఈ సినిమా చూస్తే పోనకాలే. సినిమా సూపర్, 100కి 1000%. సూపర్. ఎవ్రీ సీన్ హైలైట్. మీరు చెప్పులు వేసుకొని చూడరు, చెప్పులు ఇప్పి ఒక దైవభక్తితో చూస్తారు మూవీ అంతా. అసలు వైబ్రేషన్స్ అండి మూవీ చూస్తే. అంటే అసలు అన్ని మూమెంట్స్, ఎవ్రీ సీన్ ఇది రియల్. నేను ఫస్ట్ వచ్చిన బాలకృష్ణ గారి మూవీకి జై బాలయ్య ఓం నమః శివాయ. అంటే యాక్చువల్గా నేను బాలకృష్ణ అంటే మాకు ఫ్యాన్స్ కాదు, బట్ మా ఫ్రెండ్స్ వస్తే అదే టికెట్ తీసుకున్నా అంటే నేను మిలిటరీ చేస్తా సరే అని చెప్పి మా ఫ్రెండ్స్తో పాటు వచ్చాను. వచ్చి చూసినందుకు నేను ఒక రోజు లీవ్ పెట్టుకున్నా దీనికోసం. కానీ నేను ఫుల్ హ్యాపీ. ఒక ఆర్మీ గురించి ఎట్లుండాలి, లేకపోతే దైవభక్తి ఎలా ఉండాలి, చాలా బాగా చెప్పారు. అసలు అదే హైలైట్ అసలు మూవీకి. ప్రతి ఒక్క హిందూ కాదు, అందరూ ప్రతి ఒక్క మనిషి చూడాల్సిన సినిమా. అన్ని ధర్మాలతోని యాక్చువల్గా అంత బాగా తీశారు సార్ మూవీ. జై బాలయ్య.